ఇక ఏ స్కీమ్లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దు అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సరే, ఏ స్కీమ్లో కూడా అన్యాయం జరగద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి మాట. కానీ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో, రాజీవ్ యువ వికాస్ విషయంలో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రాజీవ్ యువ వికాస్ అందించాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఒక సభలో ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా మా కార్యకర్తలకే ముందు ప్రయారిటీ ఇస్తాం, తర్వాత మేము ఇక మిగతా వాళ్ళను, లబ్ధిదారులను ఎన్నుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో అది 50,000 రూపాయలు లంచం ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు మీకు ఇస్తామని కూడా మొత్తానికి అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులు మొత్తానికి లంచాలు అయితే తీసుకుంటా ఉన్నారు. అంటే దాని మీద ఫైరోకులు అయితే చేస్తూ ఉన్నారు. 50,000 ఇస్తేనే ఇల్లు బిల్లు మీకు వస్తుందని ఫైరోలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది మరి